హలో అందరికీ నమస్కారం. ఈరోజు బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్‌లో సెమిస్టర్ 2 కోర్స్ 1 అప్లికేషన్ ఆఫ్ ఏఐ అనే సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడుకుందాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ ఉంటుంది. 70 మార్క్స్‌కి కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ అండ్ అదర్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మనకి ఇక్కడ సెక్షన్ ఏలో షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అనేవి ఇస్తారు. 8 క్వెషన్స్ ఇస్తే మనం 5 క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలి. 5 ఇంటూ 4 20 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ప్రాసెసర్స్. ప్రాసెసర్స్ కోసం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెకండ్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద ఎడ్జ్ ఏఐ ఇన్ స్మార్ట్ అప్లికేషన్స్. ఎడ్జ్ ఏఐని స్మార్ట్ అప్లికేషన్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. థర్డ్ క్వెషన్ డిస్కస్ ఎథిక్స్ అండ్ ప్రైవసీ ఇన్ డేటా యూసేజ్. డేటా యూసేజ్‌లో ప్రైవసీ, ఎథిక్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది డిస్కస్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డేటా వర్సెస్ ఇన్ఫర్మేషన్ వర్సెస్ నాలెడ్జ్. వీటి మధ్య డిఫరెన్సెస్ అనేది మెన్షన్ చేయమంటున్నారు. ఫిఫ్త్ క్వెషన్ రైట్ నోట్ ఆన్ దట్ డేటా. దట్ డేటా అనే దానికోసం నోట్ రాయమంటున్నారు. సిక్స్త్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ ఇన్ ఏఐ. డేటా క్లీనింగ్ అండ్ ప్రీ ప్రాసెసింగ్ అనేది ఏఐలో ఉంటాయి. దీనికోసం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెవెంత్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ అండ్ క్రాప్ హీల్డ్ ఫోర్‌కాస్టింగ్. ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ కోసం మరియు క్రాప్ హీల్డ్ ఫోర్‌కాస్టింగ్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఎయిత్ క్వెషన్ బ్రీఫ్‌లీ డిస్క్రైబ్ అబౌట్ ఆల్ఫా ఫోల్డ్. ఆల్ఫా ఫోల్డ్ కోసం బ్రీఫ్‌గా డిస్క్రైబ్ చేయమంటున్నారు. మనకి ఇక్కడ సెక్షన్ బిలో లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ అనేవి ఇస్తారు. 5 ఇంటూ 10 50 మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 9A question discuss in detail about platforms for building applications using AI. అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయడానికి ఏఐ ప్లాట్ఫామ్స్ ఎలా యూస్ అవుతాయి అనే దానికోసం డీటెయిల్‌గా డిస్కస్ చేయమంటున్నారు. 9B క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఎడ్జ్ ఏఐ ఇన్ డీటెయిల్. ఎడ్జ్ ఏఐ కోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ 10A క్వెషన్ రైట్ ఎ నోట్ ఆన్ డేటా రిపోజిటర్స్. డేటా రీపోజి పోజిటర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. నోట్ రాయమంటున్నారు. 10B క్వెషన్‌లో ఎలాబొరేట్ ద రోల్ ఆఫ్ బిగ్ డేటా ఇన్ ట్రైనింగ్ ఏఐ మోడల్. బిగ్ డేటా అనేది ట్రైనింగ్ ఏఐ మోడల్స్‌లో మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అనే దాన్ని ఎలాబొరేట్ చేయమంటున్నారు. నెక్స్ట్ 11A క్వెషన్ క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఏఐ డేటా పైప్‌లైన్. ఏఐ డేటా ఎగ్జామ్ ఏఐ డేటా పైప్‌లైన్ అనేదాన్ని ఎగ్జామిన్ చేయమంటున్నారు క్రిటికల్‌గా. అంటే ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 10 11బి క్వెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ డేటా కలెక్షన్ మెథడ్స్ ఫర్ ఏఐ. డేటా కలెక్షన్ మెథడ్స్ అనేవి ఏఐకి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 12ఏ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ప్రెసిషన్ అగ్రికల్చర్. ప్రెసిషన్ అగ్రికల్చర్ కోసం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఓకే. 11B question discuss in detail about the following: wildlife monitoring, aquatic systems, livestock health. ఈ మూడిట్ల కోసం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 13A క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ జినోమ్ సీక్వెన్సింగ్ అండ్ జెనీ ఫంక్షన్ ప్రెడిక్షన్. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో అండ్ జీనీ ఫంక్షన్ ప్రెడిక్షన్‌లో ఎలాగా ఏఐ అప్లికేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తాయనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 13బిలో ఎక్స్‌ప్లెయిన్ రోల్ ఆఫ్ ఏఐ ఇన్ డ్రగ్ డిస్కవరీ. డ్రగ్ డిస్కవరీలో ఏఐ అనేది ఎలాగా పెర్ఫార్మ్ చేస్తుంది, దాని రోల్ ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెకండ్ రైట్ ఏ నోట్ ఆన్ వర్చువల్ కాంపౌండ్ స్క్రీనింగ్.
వర్చువల్ కాంపౌండ్ స్క్రీనింగ్ మీద నోట్ రాయమంటున్నారు. థాంక్ యూ.